హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది న్యూ బిగినర్స్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందర వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక పాన్ తీసేసుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర అవన్నీ యాడ్ చేసేసుకొని మీ దగ్గర నేను సింపుల్ రెసిపీ ఎక్కువ మసాలాస్ లేకుండా చెప్తున్నాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవి ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. లేకపోయినా పర్లేదనమాట. నేను సింపుల్ వేలో చూపించబోతున్నాను దీన్ని. సో ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ ఒక 5, 6 పచ్చిమిర్చిని సన్నగా చీలికలు చేసేసి నేను యాడ్ చేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి ఫ్రై చేసేసుకుంటా ఇందులోకి టేస్ట్‌కి సరిపడా కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వటానికి యాడ్ చేసేసుకున్నాము. చికెన్ లివర్ ఫ్రైలో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి తినేటప్పుడు బాగుంటుంది. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఆయిల్ కొంచెం మీడియంగా ఉండేటట్లుగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి. పసుపు, సాల్ట్ యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా అందులో యాడ్ చేసేసుకోండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంట్లోనే ఫ్రెష్‌గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా తీసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ తీసేసుకొని మనం యాడ్ చేసేసుకుంటే ఆ అరోమా అండ్ ఆ రిచ్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది అండ్ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారనమాట. సో నేను ఇప్పుడు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లుగా నేను కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుంటే ఆ ఫ్లేవరు, టేస్ట్ అనేది బాగా పడుతుందనమాట. సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి లివర్ పీసెస్‌ని అనేది యాడ్ చేసేసుకుంటున్నాననమాట. పీసెస్‌ని తీసేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకోవాలనమాట. వాష్ చేసేసి వాటర్ ఏం లేకుండా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంగా ఆ పీసెస్‌ని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. లివర్ పీసెస్ యాడ్ చేసేసిన తర్వాత పీసెస్‌కి మొత్తం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ పట్టేటట్లుగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. లేకపోతే అవి చిట్పట్లాడతాయి. 2 మినిట్స్‌కి ఒకసారి మూత తీసేసి బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకుంటా తిప్పుకోవాలి దగ్గరుండి. ఇది లైక్ చికెన్ ఫ్రై అయినంత సేపేం పట్టదు. చాలా క్విక్‌గా అండ్ ఈజీ సింపుల్ వేలో అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా బ్యాచిలర్స్‌కి క్విక్‌గా చేసుకోవాలనుకున్నా, ఫ్లేవర్‌ఫుల్‌గా తినాలనుకున్నా, న్యూ బిగినర్స్ క్విక్‌గా చేయాలనుకున్నా కానీ ఇది మంచి టేస్ట్. ఇలా గనక చేసుకుంటే మీకు నీచు వాసన అనేది ఏమీ రాకుండా చాలా బావుంటుంది. సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లివర్ ఫ్రైకి దగ్గరుండి కదుపుకోవాలనమాట. 2 మినిట్స్‌కి ఒకసారి సిమ్‌లో పెట్టేసుకోండి అండ్ మూత పెట్టండి. చూసారు కదా! నేను మూత పెట్టేసి దగ్గరుండి తిప్పుకుంటా ఉన్నాననమాట. ఈజీగా క్విక్‌గా మనం ప్యాన్‌లో ఏసేసిన 5 మినిట్స్‌కే బాగా ఫ్రై అయిపోతుంది. సిమ్‌లో పెట్టేసి ఈజీగా చేసేసుకోవచ్చు. పీస్ మనకి ఫ్రై అయిపోతుంది అనంగా ఇప్పుడు మనం మసాలా ఇంగ్రీడియెంట్స్ ఫస్ట్ మనం ఆనియన్స్‌లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాం కదా! మనకి పీస్‌కి పట్టిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్, కారం నేనిక్కడైతే ధనియాల పొడి కొంచెం, గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా కొంచెం అండ్ ఉప్పు, కారం టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసేసుకుంటున్నాననమాట. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని తిప్పేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని అండ్ ఫ్లేవర్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా బాగుంటుంది అండ్ వైట్ రైస్‌లోకి మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ఈ రెసిపీని ఇలా గనక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా గనక ట్రై చేస్తే మీరు మంచి ఫ్లేవర్‌ని, టేస్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అసలు నీచు వాసన అనేదే రాదనమాట. నేను లాస్ట్‌లో ఏం చేసేసానంటే జీడిపప్పుని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసేసి దీనిపైన గార్నిష్ చేసేసాను.
తినేటప్పుడైతే చాలా ఫ్లేవర్ఫుల్‌గా, టేస్ట్‌గా చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. నేను పోస్ట్ చేసేస్తా ఉంటాను. ఇప్పుడైతే మనకి ఈజీ అండ్ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.